గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీకు అమిత్ షా ఫోన్ చేశాడని కొన్ని వార్తలు వచ్చినాయి, మాట్లాడారు రాజాసింగ్ను. తొందరలోనే వెయిట్ చేయాలి, ఇట్లాంటి వార్తలు వచ్చినాయి. ఫోన్ చేశాడా సార్? దాని మీద ఏమన్నా మీతో మాట్లాడారా? ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్లో కానీ ఇట్లాంటి కొన్ని తప్పులు వార్తలు నడిచింది. జస్ట్ టీఆర్పీ పెంచడానికి వాళ్ళు ఎట్లాంటి వార్తలు నడిపించినారా ఏంది అని నాకైతే తెలియదు. కానీ ఆ ఛానళ్ళ వల్ల ఇంకా నాకు కొద్ది లాస్ అయిందండి. ఎందుకంటే అమిత్ షా డైరెక్ట్ రాజాసింగ్కి ఫోన్ చేస్తుండు, మోదీ గారు డైరెక్ట్ రాజాసింగ్కి మెసేజ్ పెడుతుండు. ఇట్లాంటి కొన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో, కొన్ని మీడియాలో కూడా జరిగింది. జస్ట్ అది టీఆర్పీ గురించే. కానీ అదే ఛానల్లో నడిచే ఆ వీడియోని డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి మా నాయకులు ఢిల్లీకి పంపిస్తున్నారు. ఇక్కడున్న నాయకులు ఢిల్లీకి పంపించి చూడండి, రాజాసింగ్ ఈ విధంగా ఒక న్యూస్ తయారు చేసి ఈ విధంగా ఆయన చాలా పెద్దోడు, ఈయనకే డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తుండు, మోదీ గారు ఫోన్ చేస్తుండు, ఈ విధంగా ఆయన బిల్డప్ చేయడానికి కొన్ని న్యూస్ నడిపించిండు అని మా వాళ్ళే కటింగ్ చేసి వీడియో డౌన్లోడ్ చేసి ఢిల్లీకి పంపిస్తారు. ఆ ఢిల్లీకి పంపించిన తర్వాత మా వాళ్ళు ఏంటంటే అరే ఇట్లా అయినా పని చేస్తుండా, ఇట్లా ఇది తప్పు కదా అని అప్పుడున్న రీజన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. లేకపోతే కేంద్ర ఆశీర్వాదం నాకు ముందు కూడా ఉండే, ఇవాళ కూడా ఉన్నది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే నా వల్ల ఎప్పుడు కూడా బీజేపీకి నష్టం జరగలే, బీజేపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా నష్టం జరగలే. ఇవాళ నేను తెలంగాణలో ఉన్నా కదా, మహారాష్ట్రలో 35 సభలు రైలునే చేసిన ఎలక్షన్కైనా ముందే. నా వల్ల అక్కడ ఓట్ బ్యాంక్ పెరిగింది. కర్ణాటకలో అంటే ఏ నాయకులు కూడా అక్కడ వెళ్ళలే, అట్లాంటి డేంజర్ ఏరియాలో వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన, అక్కడ కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది. మన రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, యూపీలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, నేను తెలంగాణలో ఉంటా, నాకేం అవసరం? నా సొంతం డబ్బులు పెట్టి అక్కడ ఉన్న నాయకులు, సంఘ అధికారులు, నాయకులు మీ ఇక్కడ రావాలి, ప్రచారంకి రావాలి, ఈ ధర్మ సభని అటెండ్ చేయాలంటే నేను పోయినా. నాకేం ఇంట్రెస్ట్? అక్కడ పోయిన తర్వాత మేము ధర్మం గురించే మాట్లాడినాం కదా. ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు కానీ, యోగి గారు కానీ, అమిత్ షా గారు కానీ ధర్మంకి ఎంత సేఫ్ పెట్టినరు అదే మేము మాట్లాడినాం కదా. బీజేపీకి మా వల్ల ఎప్పుడు కూడా నష్టం జరగదు కూడా, అది జరగనీయం కూడా. మేము ఎప్పుడు కూడా ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక బీజేపీ సైనికుడుగా మేము పార్టీకి కాపాడుకుంటా ఇక్కడ వరకు వచ్చినాం, ముందు కూడా పోతాం. ఓకే, 2, 3, 4 వల్ల డిస్టర్బ్ అవుతుంది, అదే కదా కేంద్రం అధికారులకి మా ఒక నివేదిక మీద కుట్ర చేసిండ్రన్న రాజీనామా ఆమోదించాలి. ఆ 4 సార్ ఎవరు చెప్తారా? ఇప్పుడు చెప్పే లాభం లేదండి. ఆల్రెడీ ఇంతమంది శత్రువులు, లాభం లేదు కదా. ఇప్పటికన్నా సరే బయటకు వచ్చారు కాబట్టి ఒక్కసారి పేర్లు ఎవరు వాళ్ళు మీ రాజీనామాకు కుట్రలు చేసి ఆమోదించేలా చేసిండ్రని మీ మీద పగబట్టిన వాళ్ళు? ఇప్పుడు అందరు మావులే అండి. ఏదో వాళ్ళు గుండెలో ఎక్కడైనా రాజాసింగ్ గురించి ప్లేస్ ఉండొచ్చు. ఇవాళ లేకపోతే రేపు అరే రాజాసింగ్ చేసిన తప్పు అది లేదు, రాజాసింగ్ మన మనిషే, ఇవాళ లేకపోతే రేపు వాళ్ళు అనుకుంటున్నా. అందుకోసం ఇవాళ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి మొత్తం తెలంగాణలో బ్లేమ్ చేసి అట్లాంటి నాకు అలవాటు లేదు, ఇంకా నెక్స్ట్ కూడా ఉండదు. జస్ట్ వాళ్ళు కూడా నా ఒక నివేదిక సార్, పాత సామాన్లా ఏంటి? జస్ట్ వాళ్ళు కూడా నా ఒక్కటే ఒక నివేదిక. మీ మనసులో, మా మనసులో, బూత్లో ఉన్న కార్యకర్తల మనసులో ఒకటే, బీజేపీ గవర్నమెంట్ రావాలంటే ఒక్క స్టెప్ మీరు కూడా దిగండి, అప్పుడే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నేనే బీజేపీ నాయకుడు, ఇది నా పార్టీ, ఇది నా ఇంటి పార్టీ అంటే ఎప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రాదు. కొన్ని ఆలోచన మారండి. ఓకే, ఇవాళ నేను బయట వచ్చిన, నాకేం ఆశ లేదు నెక్స్ట్ బీజేపీలో నేను చేరుతా, నెక్స్ట్ అధికారులు నాకు చేర్పిస్తారు, నెక్స్ట్ అధికారులు నాకు ఆదేశం ఇస్తారు, అట్లాంటి ఏమీ కూడా ఆలోచన లేదు. బీజేపీకి నష్టం చేయాలి అట్లాంటి కూడా ఆలోచన లేదు. నేను ఒక మాట అనుకున్నా, పిలుస్తే ఎప్పుడైనా అది నా ఇల్లు అంది, ఎప్పుడైనా నా పెద్దోళ్ళు నాకు పిలిస్తే ఇమీడియట్గా నేను వెళ్ళిపోతా. నాకేమో ఎవరు కూడా అడ్డు లేదు, ఏమీ లేదు, అది నా ఇల్లు, మా పెద్దోళ్ళు. ఇప్పుడు ఇంట్లో కొట్లాట జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఓకే, నేను బయట వచ్చిన, ఎప్పుడైనా పిలువటే ఇమీడియట్ వెళ్ళిపోతా. కానీ నా ఉద్దేశం ఉండే, ఇవాళ మొత్తం స్టేట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక హిందూ సైన్యం తయారు చేయాలని అనుకున్నా.
మళ్ళీ ఆలోచన చేసిన మళ్ళీ మా ఓలే ఎలికేషన్ పెడతారు, ఈ రేవంత్ రెడ్డి అయినా వెనుక ఉన్నాడా, లేక కేసీఆర్ అయినా వెనుక ఉన్నాడా, వెనుక ఉండి బీజేపీకి నష్టం చేయడానికి నా ప్రయత్నం చేస్తుండా, అట్లాంటి కొన్ని ఎలికేషన్ వస్తాయి. నేను సైలెంట్ అయిపోయినా, వద్దు పోయి అట్లాంటి ఎలికేషన్ మనకు ఎలిగేషనే కాదు, ఆ పార్టీల్లోకి పోతారని కూడా పెద్ద ఎత్తున వార్తలు నడిచినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదంటే మహారాష్ట్ర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర పార్టీ ఆ సొంత పార్టీ అనేది కూడా, అటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్లో రాజాసింగ్ వెళ్ళలేడు, బీఆర్ఎస్లో రాజాసింగ్ వెళ్ళలేడు. ఎందుకంటే ఎక్కడ ఎంఐఎంతో వీళ్ళు దోస్తి పెట్టుకుంటారు కదా, అట్లాంటి పార్టీలో నేను వెళ్ళను, పక్కా వెళ్ళను. శివసేన అంటే అది మహారాష్ట్ర వరకే ఉంది, అది తెలంగాణలో అసలు లేదు. వేరే పార్టీ ఎక్కడ వెళ్తాం చెప్పండి, ఇక్కడ వేరే పార్టీ కూడా లేదు. అసలు అట్లాంటి ఆలోచననే లేదు, వేరే పార్టీ గురించి నేను ఆలోచన చేయను. నేను బీజేపీ ఒక కట్టర్ ఫాలోవర్, ఎండింగ్ వరకు బీజేపీ కట్టర్ ఫాలోవర్గానే ఉంటాను. సార్, ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఒకవేళ రాజీనామా చేసిండ్రు, ఆ పార్టీకి మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేరు అన్న విషయం మీద ఒకవేళ పార్టీ ఆదేశిస్తే చేస్తారా? ఏం డిసిషన్ తీసుకున్నారు సార్ అసెంబ్లీలో? ఇప్పుడు మా కేంద్ర మా పెద్దోళ్ళు ఒకవేళ ఒక చిన్న మెసేజ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక లేఖ కానీ, లేకపోతే మా సునీల్ బన్సల్ గారు ఉన్నారు వాళ్ళ తరఫు నుంచి కానీ, అయ్యా నువ్వు బీజేపీ సింబల్ పైన గెలిచినావు కదా, మళ్ళీ నువ్వు రాజీనామా కూడా అయ్యానికి నువ్వు రెడీ ఉన్నావా, వాళ్ళు మెసేజ్ ఇస్తే నేను వాళ్ళకి సమాధానం ఇస్తా. ఫస్ట్ నా బాధ అయింది వాళ్ళకి చెప్తా, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి మా పెద్దోళ్ళకి నేను చెప్తా. ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఏది చెప్తే నేను అది చేస్తాను. సార్, గోషమాలకు సంబంధించి మీరు ఒక హిందుత్వ కట్టర్వాది అందరికీ తెలుసు, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా. కానీ మీ మీద ఇక్కడ వచ్చి కొంతమంది బై ఎలక్షన్ వస్తుందని చెప్పి మీ మీద పర్సనల్గా కామెంట్స్ కూడా చేశారు. అది మొన్న హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మాధవలత చాలా హాట్ కామెంట్స్ మీ మీద ఆరోపణలు చేసి చేశారు. ఆ అలిగేషన్స్ మీరు ఎట్లా చూస్తారు ఆమెకు సంబంధించి ఆమె చేసినటువంటి కామెంట్స్? ఇప్పుడు మాధవి లత గారు ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఆయన హైదరాబాద్ పార్లమెంట్కి ఆయన పోటీ చేసిన ఒక మంచి క్యాండిడేట్. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. మాధవి లత గారు కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ, పాత నాయకులు బట్టలకి ఇస్త్రీ కొట్టుకొని మళ్ళీ పబ్లిక్లో తిరుగుతారు. ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది బై ఎలక్షన్, కష్టం. ఎంతోమంది టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో పోయినారు, వాళ్ళు కూడా పెండింగ్ ఉంది. అది చాలామంది ఎమ్మెల్యేస్ వేరే పార్టీలో చేరిపోయినారు, వాళ్ళు కూడా స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తలేరు, ఏమీ యాక్షన్ లేదు. ఇప్పుడు నాది ఎక్కడైతుంది? ఓకే, వాళ్ళ ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేసింది రాజాసింగ్, అసలు హిందుత్వవాదే, ఒక శ్లోకం కూడా రాదు, ఎట్లా హిందుత్వవాది అవుతాడు, కనీసం ఆయన ఒక శ్లోకం చెప్పగలడా ఇట్లా అని చెప్పి పర్సనల్గా అటాక్ చేసింది మీ మీద. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలని నాకు మనసులో కూడా లేదు. ఓకే, వాళ్ళు ఎంత ఆలోచన అంత వాళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు మన ఇదేంటంటే యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల్ని ఒక్కటం చేయాలి, భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలి, ఆ మా యొక్క సంకల్పం. ఇప్పుడు ఈ చిన్న చిన్న కామెంట్ పైన మనం ఇరికిపోతే ముందుకు వెళ్ళలేం మనం. అందుకోసం తెలంగాణలో కానీ వేరే వేరే స్టేట్లో కానీ హిందువులని ఐక్యతం చేసుకుంటా మేము ముందుకు వెళ్తున్నాము. ఇట్లాంటి చిన్న కామెంట్ పైన మనం సమాధానం ఇవ్వాలంటే నాకే నచ్చుతలేదు. సార్, ఏ పార్టీ నుంచి అయినా పార్టీలో జాయిన్ కమ్మని ఆహ్వానం వచ్చిందా? ఇందాక చెప్పిన పార్టీలో ఏ పార్టీ నుంచి అయినా సార్ పార్టీలో జాయిన్ నాకు ఎప్పుడు కూడా వేరే పార్టీ నుంచి ఆఫర్ కానీ పిలుపు కానీ ఎట్లాంటి కూడా రాదు, ముందు కూడా రాదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.